హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఇండియన్ ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరికీ ఒక సూపర్ బంపర్ నోటిఫికేషన్ అవడం జరిగింది. అప్రాక్సిమేట్లీ మనకు 450 పైగా పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు 19 ఇయర్స్ నుంచి మనకు 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఎవరైతే ఈ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ దీనికి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు పర్ మంత్ 1,20,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది. కాబట్టి 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇప్పుడు వచ్చేసి మీకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ పెన్ టు పెన్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తారనమాట. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక క్లిక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి ఇంజనీరింగ్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాని ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ SSGD కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే NTPC కానీ, RPF కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్స్ అనేవి మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో అయితే మీకు ప్రజెంట్ కోర్స్ ఆఫర్ అయితే నడుస్తూ ఉంది. ఈ ఆఫర్ అని మీకు రేపు 28 వరకు మాత్రమే ఉంటుంది అనమాట. బక్రీద్ ఆఫర్ అయితే నడుస్తూ ఉంది ప్రజెంట్. తర్వాత మీకు 999 అయితే కోర్స్ అయితే చేస్తాము. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అక్కడ ఫ్రీ డెమో వీడియో చూసి కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నస్తే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక టాపిక్ వెళ్ళిపోయినట్లయితే నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి, మనకు UPSC బోర్డు వాళ్ళు కండక్ట్ చేసినటువంటి మనకు ఎవ్రీ ఇయర్ మనకు 2 times అయితే మనకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని CDS అంటారు. మనకు 2 days బ్యాక్ నేను NDA నోటిఫికేషన్ అయితే ఒక వీడియో చేసాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. అది ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి అండ్ తక్కువ వయసులో మీకు పారా కమాండో కానీ ఆఫీసర్ లెవెల్ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనకు May 20, 2026 మనకు ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా 6 days అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు June 9, 2026 నెక్స్ట్ మంత్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట, 9th వరకు. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకు September 13, 2026 తేదీ సండే రోజు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు, ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు, ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై అయితే చేసుకొని September 13 తేదీ ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రిపేర్ అయితే అవ్వండి. ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని మనకు పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉంటారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎవరు తప్పేసుకుంటారో వాళ్ళకు హైదరాబాద్లో కూడా మనకు వేకెన్సీ కూడా రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అండ్ జాబ్ లొకేషన్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ముందుకు ఇక్కడ చూసుకుంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో వచ్చేసి 100 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరికైతే ఆర్మీ వింగ్స్లో NCCC సర్టిఫికేట్ వాళ్ళకు కొన్ని పోస్టులు అయితే రిజర్వ్ చేశారు. ఇండియన్ నేవల్ అకాడమీ నేవీకి వచ్చేసి 26 వేకెన్సీ పోస్టులు అయితే ఉన్నాయి. NCCC సర్టిఫికేట్ వాళ్ళకు నేవీ వింగ్లోన 20 అంటే వాళ్ళకు 6 వేకెన్సీ అయితే రిజర్వ్ చేశారు. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హైదరాబాద్ నుంచి మనకు 32 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ వింగ్లో మీకు NCCC సర్టిఫికేట్ గాను మీకు 3 వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై మనకు మద్రాసు నుంచి, ఇది మెన్ అనమాట, 275 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 5th వచ్చేసి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై మద్రాసు, ఇది ఉమెన్ వాళ్ళకు వచ్చేసి 18 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనకు ఈ నోటిఫికేషన్లో 451 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే, ఎలాంటి టెంపరీ కానీ ఏది కూడా కాదనమాట. అండ్ అమ్మాయిలు కూడా ఇంక్లూడింగ్ పోస్టులు కాబట్టి డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. 80% మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సాలరీ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆర్మీ ఆఫీసర్స్ కానీ ఆర్ ఈక్వలెంట్ మనకు ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ ర్యాంక్స్ అయితే ఉంటాయి అనమాట. వాళ్ళకు ముందుగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు లెఫ్టినెంట్ ర్యాంక్ అయితే వస్తుంది. మనకు లెవెల్ 10 కింద మనకు 56,100 నుండి 1,77,500 వరకు మనకు పర్ మంత్ సాలరీ అయితే వస్తుంది. మనకు ఇది ఓన్లీ ట్రైనింగ్లో మాత్రమే 56,000 ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మనకు 1,20,000 వరకు మనకు సాలరీ అయితే వస్తుంది అనమాట, అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ. ఎందుకంటే మనకు హై ర్యాంకుకి సంబంధించిన పోస్టులు అండ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని మనకు డిఫెన్స్ సెక్టర్ కాబట్టి మంచి సాలరీ ఉంటుంది, మంచి బేసిక్ పే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు అనమాట. ఇది SSB ఇంటర్వ్యూ టైప్ అనమాట. ఇక్కడ CBT ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఇంగ్లీష్ వచ్చేసి మనకు, ఇంకోటి ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఈ పోస్టులకు వచ్చేసి మనకు ఇంగ్లీష్ నుంచి మనకు 2 hours 100 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ నుంచి 2 hours 100 మార్కులకు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 2 hours 100 మార్కులకు, ఈ విధంగా అయితే మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది చూసుకోండి. ఒకవేళ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి అప్లై చేసుకుంటే కనుక OTAకి ఇంగ్లీష్ నుంచి మనకు 2 hours 100 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 2 hours 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతూ ఉందన్నమాట. మీరు దేని బట్టి దేనికి ఉంటుందో చూసుకోండి. ఇక ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై నెక్స్ట్ షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు నెక్స్ట్ మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ సిలబస్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇంగ్లీష్కి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్లు వస్తాయి, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఏ సబ్జెక్ట్ నుంచి వస్తాయి, ఏ సిలబస్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట.
అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు ఎగ్జామ్కి మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. మనకు 0.33 అంటే మనకు 1/3 కాబట్టి 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. చూసుకుని అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారని చెప్పాను కదా. ఈ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ మనకు యూపీఎస్సీ వాళ్ళు చాలా అంటే చాలా టఫ్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉంటారు. ఈ ఇంటర్వ్యూ అనేది మీకు యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే ఆ ఇంటర్వ్యూ గురించి పూర్తి డీటెయిల్ చెప్తారు. ఏ విధంగా ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది అనేది. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందా మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉందన్నమాట. అయితే ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టడం జరిగింది. మనకు అదేవిధంగా హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి తిరుపతిలో ఉంటుంది, అండ్ విజయవాడలో ఉంటుంది, విశాఖపట్నం ఉంటుంది, అండ్ తెలంగాణ హన్మకొండ, వరంగల్ అర్బన్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటాయి. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఆప్షన్స్ అడిగితే కానీ మీరు పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే కేవలం మనకు అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు చూసుకుంటే ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీకి వచ్చేసి 19 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలు ఉన్నటువంటి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. జూలై 1, 2003 నుండి జూలై 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. మేల్ వాళ్ళకు మాత్రం అప్లై చేసుకోవాలి ఆర్మీకి. ఒకవేళ ఇండియన్ నేవల్ అకాడమీకి అప్లై చేసుకోవాలంటే 19 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ అయితే ఉండాలి. సేమ్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్లు మాత్రమే. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అనమాట. ఒకవేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అప్లై చేసుకోవాలంటే కనుక 20 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా. జూలై 1, 2027కి మీరు డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ చేసుకోవాలి. జూలై 1, 2003 నుండి జూలై 1, 2007 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోస్ట్లకు అప్లై చేసుకోవాలంటే కనుక. ఒకవేళ కమర్షియల్ పైలట్ లైసెన్స్ డీజీసీఏ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ ఉంటే కనుక మీ ఇక్కడ లైసెన్స్ అనేది మీకు అప్ టు 20 నుండి 26 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది. అదేవిధంగా మనకు ఓటీఏ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అని మనకు మెన్ వాళ్ళకు పోస్టులు అయితే ఉన్నాయి కదా. 19 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ అయితే ఉండాలి. మనకు చూసుకున్నట్లయితే జూలై 1, 2002 నుండి జూలై 1, 2008 మధ్య డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అండ్ ఓటీ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఉమెన్ వాళ్ళకు వచ్చేసి నాన్ టెక్నికల్ కోర్స్ వాళ్ళకు కూడా 19 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండాలి. జూలై 1, 2002 నుండి జూలై 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఎవరైతే మేల్ వాళ్ళు ఉంటారో వాళ్ళు అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అమ్మాయిలు ఉంటారు కదా, ఓటీఏ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఉన్నటువంటి పోస్టుకు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఇక ఫైనల్గా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. మనకు ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ ఆర్మీ పోస్టులకు కానీ లేదా ఓటీఏ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ మెన్ అండ్ ఉమెన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కదా, వాటికి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మీరు డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ ఇచ్చాడు. మీరు డిగ్రీలో మీరు సింపుల్గా డిగ్రీ పట్టా ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అండ్ బీఫార్మసీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఇక్కడ డిగ్రీ పట్టా అయితే ఉండాలి. మీరు దానిలో డిగ్రీ ఏ చదివినా అవసరం లేదు దానికి. ఇండియన్ నేవల్ అకాడమీ ఎవరైతే అప్లై చేసుకోవాలంటారో వాళ్ళు ఇంజనీరింగ్ ఆర్ బీఎస్సీ విత్ ఫిజిక్స్ ఏవైతే ఉంటాయో ఈ సబ్జెక్టులు అయితే చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా మనకు 10+2 ఇంటర్లో మీరు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టు చేసినటువంటి వాళ్ళు నేవల్ అకాడమీకి అయితే అప్లై చేసుకోవచ్చు నేవీకి. ఒకవేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి అప్లై చేసుకోవాలంటే డిగ్రీ మీరు చదివి ఉండాలి. డిగ్రీలో మీరు ఏది చేసినా సరిపోతుంది. విత్ మనకు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అనేది మీరు 10+2 అంటే ఇంటర్లో మీరు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలి. మీరు ఇంటర్లో ఎంపీసీ చదివి డిగ్రీలో మీరు ఏ చదివినా కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. చూసుకోండి ఒకసారి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్స్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ టైం కల్లా మీరు మీ ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయాలి. మీరు అన్ని కూడా కంప్లీట్ చేసినట్టు. అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు లాస్ట్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ కానీ ఫైనల్ ఇయర్స్ చదువుతున్నట్టు వాళ్ళు కూడా అప్లై చేసుకుని మీరు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ చేసి మనకు అప్లికెంట్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కన్నా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు ఎలాంటి అప్లికెంట్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 200 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎవరైతే ఇండియన్ మిలిటరీ అకాడమీకి సెలెక్ట్ అవుతారో ఐఎంఈ కానీ, అదేవిధంగా మనకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు రన్నింగ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే మెన్ అండ్ ఉమెన్ వాళ్ళకు చూసుకున్నట్టయితే 2.4 కిలోమీటర్స్ అనేది 10 నిమిషాలు 30 సెకండ్స్ల మేల్ వాళ్ళు, గర్ల్స్ అయితే 18 నిమిషాలు. పుషప్స్ 40 తీయాలి మేల్ వాళ్ళు, గర్ల్స్ 15. పుల్అప్స్ మేల్ వాళ్ళు 6, గర్ల్స్ 2. సిటప్స్ వచ్చేసి మెన్ 30, గర్ల్స్ 25 తీయాలి. స్క్వాడ్స్ ఇద్దరికి సేమ్ అనమాట, 30 రిపిటేషన్స్ 2 సెట్స్. లంగేస్ వచ్చేసి మనకు 10 రిపిటేషన్స్ 2 సెట్స్. స్విమ్మింగ్ మీరు సంబంధించినటువంటి ఫండమెంటల్ నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ స్విమ్మింగ్ చేయాలి. అయితే ఇది ఎప్పుడంటే కనుక మనకి ఎవరైతే ట్రైనింగ్ అకాడమీకి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఫిజికల్ స్టాండ్స్ అనేది చేయాలి. అంటే ఇక్కడ మనకు ఇండియన్ మిలిటరీ అకాడమీకి కానీ ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ అని సెలెక్ట్ అయ్యి మీరు ట్రైనింగ్ వెళ్తారు కదా, ట్రైనింగ్ వెళ్ళే ముందు ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి టైమింగ్ లోపు.
కాబట్టి మీరు ఇప్పటి నుంచి కూడా అప్లై చేసుకుంటే వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటే వాళ్ళు మీరు ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఫైనల్గా వచ్చేసి ఇంతవరకు మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి.